సినిమా కథ నుండి సినిమా స్క్రిప్ట్ తెర మీదకు తెచ్చే వరకు దర్శక నిర్మాతలు ఒక రకమైన యుద్ధం చేస్తే, సినిమాను థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరో రకమైన యుద్ధం చేయాల్సి వస్తుందని తాజా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ సమయంలో తన ఆవేదనను పంచుకున్నారు. అయితే ఇదంతా చిన్న సినిమాల విషయంలోనే అనుకుంటే పొరపాటే అవుతుంది. ఒక్కోసారి పెద్ద హీరోల రిలీజ్ విషయంలో కూడా ఈ డేట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదనేది రవితేజ ఈగల్ విషయంలో రుజువయ్యింది. సంక్రాంతికి హనుమాన్తో పాటుగా మహేష్, వెంకటేష్, నాగార్జున రావడంతో థియేటర్ల సమస్య సర్దుబాటు చేయలేక ఈగల్ టీంను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరి 9 సోలో రిలీజ్కి ఒప్పించారు టాలీవుడ్ చిత్ర నిర్మాణ మండలి. అయితే ఇప్పుడు అదే సమయానికి ఊరు పేరు భైరవకోన రావడం అటు ఈగల్ టీంతో పాటు నిర్మాత మండలికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈగల్ కోసం వెనక్కి వెళ్లిన డీజే టిల్లు మార్చి నెలాఖరుకు వెళ్లగా వారిని దేవర రిలీజ్ డేట్ భయపెడుతుంది. దీనితో సోషల్ మీడియాలో సినిమాల విడుదల తేదీలపై రూమర్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ దేవర కూడా తన రిలీజ్ డేట్ మార్చుకుని వెనక్కి వెళ్లిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో దేవర టీం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు. మేము ముందుగా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అంటూ దేవర పోస్టర్ పైన తమ సినిమా రిలీజ్ డేట్ను పోస్ట్ చేసి అప్డేట్ చేసింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 5, 2024న దేవర మూవీ థియేటర్లలో సందడి చేయనుంది అంటూ అటు ఎన్టీఆర్ అభిమానులకు ఒక సందేశాన్ని, సినీ పరిశ్రమకు ఒక సంకేతాన్ని పంపించింది దేవర చిత్ర బృందం. ఇక నో కన్ఫ్యూజన్, ఏప్రిల్ 5 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూడాల్సిందే. కొరటాల దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా రూపొందుకుంటున్న దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర గ్లిమ్స్ ఎర్ర సముద్రంతో సినిమాపై అంచనాలను పెంచేసింది. పెంచిన అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో తెలియాలనంటే ఏప్రిల్ 5 వరకు వేచి చూడాల్సిందే.